బా వాల్ పేపర్ తీసుకురా. కింద కింద చూడు ఒకసారి. అటు ఎక్కువ కొద్దిగా కూర్చొని ఎక్కువ ఉంటా. ఇదైతే మేము కూడా అనుకోలేదు. ఒకళ్ళు అయితే కామెంట్ చేశారు, ఇట్లా పెట్టుకోండి బాగుంటుంది మీకు అని కామెంట్ చేశారు. ఇక వాళ్ళు అడిగారు కదా, అందుకే మేము మంచిగా బాగుంటుందేమో చూద్దాం ఒకసారి తీసుకొచ్చి పెడితే తెలిసిద్ది మనకని ఇదైతే కొన్నాము మేము. మాకున్న అలవాటు ఏంటంటే మా ఫ్రెండ్స్ ఏది చెప్తే అది చేయటం. ఓకే, అట్లా చేయటమే. అవసరం లేదు, ఏడు చాలు. కిచెన్ దాకా అవసరం లేదు, సరిపోయింది. కిందికి అయ్యి మంచిగా పడుద్ది అట్లా. మరి పైకి అయ్యి అట్లా అన్నప్పుడు దాని మందం అట్లా అయ్యి. ఓకే. అమలు రామ్మా. అటుపక్క దీని సామాను ఇట్లా ఇట్లా ఇది వెళ్ళే పని పట్టుకో. దీనికి సామాను కట్ చేయడానికి. ఓకేనా? కట్ చేయ బావ ఆడదాకా. మళ్ళీ అంటే అతికించడమే గట్ట బారుగా రాదా? సరేలే మరి ఈజీగా ఉంటుంది. సరే ఈజీగా ఉంటుంది అట్టే కట్ చేసి అతికేయటం. ఈ వాల్ పేపర్ వేయాలనే మేము ఆ గిన్నెలన్నీ తీసి కింద పెట్టేసామండి. ఏంది ఇట్లా ఉన్నాయి అనుకోబాకండి. ఇవే మొత్తం కాకు కొసట్లు ఇట్లా ఇవ్వచ్చు కానీ కొంచెం ఇట్లా ఇట్లా ఇంటి పక్క అడగొట్టుకో. లాగంలు నువ్వు లాగే దాన్ని సాయం వస్తావు అట్లా కొంచెం ఇట్లా దాన్ని పైకి లేదు కొంచెం. నేను చెప్తాలే పైకి కొంచెం. ఓకేనా? నువ్వు అట్లా పట్టుకోము. నువ్వు వెనకాల నుంచి రావాలని నువ్వు దాని ఎట్లా ఆగు. పట్టుకో, లూజ్ కానీ కాదు ఊడిపోద్ది. బిల్లు పట్టుకో. ఇతనమ్మా బిల్లుగా.
అయ్యి పడుతున్నాము ఇది పడుతున్నాము ఆడున్నాము నేను ఇందాకలు పట్టుకోమన్నట్టే పట్టుకున్నా. ఇందాక పట్టుకున్నా లైన్ ఏడుకున్నాము ఇప్పుడు పోంగ ఇదైతే మా సొంత ఇల్లు కాదండి, మాదే మా సొంత ఇల్లు అయితే మంచిగా టైల్స్ వేసుకొని మంచిగా ఉండేది అసలు. కానీ ఇప్పుడు మేము ఉంటున్నాం కాబట్టి నీట్గా చేసుకోవాలి కదా, అందుకే చేసుకుంటున్నాము. ఇంకోటి చెప్పాలంటే ఇది వాల్పేపరు మరింత వచ్చింది అనుకున్నా కానీ నేను కొంచెమే వచ్చింది. ఇక అక్కడ వరకే సరిపోయింది, సగం మిగిలింది. నేను అనుకున్నా ఇక గ్యాస్ పొయ్యి కింద అయితే అంటే మనం పాలు గట్ట ఏమన్నా బొంగిన నీట్గా ఇదైతే కవర్ అయితే కడుక్కున్నా ఏం కాదు, నీట్గా ఉంటుందని నేనైతే ఇదైతే ఇక్కడ పెడుతున్నాను గ్యాస్ పొయ్యి కింద. నేను మంచిగా ఎంత పెద్దగా వచ్చిద్దో ఇక చివరి దాకా వేయచ్చు అనుకున్నాలే కానీ రాలేదు. ఇంకోటి అయితే ఆన్లైన్ చేస్తా, అది కూడా వచ్చిద్ది. అప్పుడు ఇంకోటి పెడతా అటు సైడ్. ఈసారి మంచిగా కప్పులు ఉన్నాయి అది చూసి పెడతాను, అది ఇంకా బాగుంటుంది. ఏంది బా మొత్తానికైతే వాల్ పేపర్ ఎట్లా వచ్చిందబ్బా, టైల్ చేసినట్టే ఉందిలే కానీ జరగమ్మాయి కొద్దిగా టైల్ చేసినట్టే ఉంది కానీ వాల్ పేపరు సరిపోలేదు. వాల్ పేపర్ ప్లస్ కొద్దిగా వచ్చింది కానీ బాగుంది. వెల్కమ్ టు ఋతుప్రభ 186. అందరికీ వెరీ 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 గుడ్ మార్నింగ్. ఏముందబ్బా ఎన్ని రోజులు అయింది కానీ పట్ల అని మీరు అనుకుంటున్నారబ్బా, అట్లా ఏం లేదు. మస్తు బిజీగా ఉన్నా, పని కొంచెం బాగా అడవుడైపోయింది. పాపం ఋతువుకి రాత్రి నుంచి బాగా కడుపులు నొప్పి మొత్తం కడుపు అన్నీ బ్యాక్ సైడ్ బాగా నొప్పి వేస్తుంది. ఈరోజు హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం. హాస్పిటల్కి వెళ్తున్నాం. అయితే విషయం ఏంటంటే అబ్బా, మొన్న రీసెంట్గా మేము సత్యవతి అక్క వాళ్ళ వీడియోస్ పెట్టినప్పుడు చాలామంది అప్పుడు బ్యాడ్ కామెంట్స్ పెట్టారు, ఇప్పుడు కూడా పెడుతున్నాం అన్నారు. ఏంది వాళ్ళ గురించి పెట్టారు, ఇప్పుడు అగాంతంగా వాళ్ళ వీడియోస్ ఆపేశారు అంటే పబ్లిసిటీ కోసం మీరు ఎన్ని చేశారు అని చెప్పేసి చాలామంది చాలా విధాలుగా వస్తాం. అమ్మో ఎట్లా మాట్లాడుతుంటే అంత భయంకరంగా మాట్లాడుతున్నారు అబ్బా. అసలు అట్లాంటిది ఏమీ లేదు. వాళ్ళు కలవాలని చేసిన వీడియోని కలిశారు, అది దేవుడి దయ. సరే నా వల్ల కలిశారా దేవుడి వల్ల కలిసి అది సెకండ్ వర్షన్. మొత్తానికైతే వాళ్ళు కలిశారు అంతే. అది వాళ్ళు కలవటానికి ఏదో ప్రయత్నం చేసి వాళ్ళు కలిశారు, అయిపోయింది. అది చాప్టర్ క్లోజ్. వాళ్ళ గురించి మాట్లాడే టైం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంక వాళ్ళ గురించి మనకెందుకు పంచాయతీ. వాళ్ళు ఏదో బతుకుతున్నారు, వాళ్ళు బతుకోగలుగుతున్నారు మంచిగా హ్యాపీగా పిల్లలతోని. అబ్బులు అన్న మంచిగా ఎంజాయ్ చేస్తుండ్రు, అక్క పనికి పోతున్నా, అన్న పనికి పోతున్నా, మంచిగా అందరూ మంచిగా ఉంటున్నారు. ఇక వాళ్ళ గురించి మనం డోంట్ డిస్టర్బ్ వాళ్ళని అన్నట్టుగా నేను నా పని నేను చేసుకుంటూ నా బాధలు నేను పడుతున్నా. ఈ అమ్మాయి కామెడీ పెట్టే వాళ్ళకి అసలు పొద్దు పోదట్టుంది. ఫోన్లో టైపింగ్ చేసేసి టక్క 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 పెట్టేస్తున్నారు. ఏందబ్బా ఈ పంచాయతీ మాకు చెప్పండి. అయిపోయింది కదా, అయిపోయింది దాని గురించి ఎందుకు మళ్ళీ ముచ్చట. ఓ అమ్మ ఎంత గోస అది గోస పెడుతున్నారు మీరైతే. ఇక అట్లాంటిది ఏం లేదబ్బా. ఇటా ఋతు కొంచెం ఈ ఋతు కొద్దిగా అంత హైట్ ఉంటుంది, నేనేం చాలా ఎత్తున్నా. ఈ అమ్మాయికి నాకు అసలు సెట్ కావట్లేదు. చాలా ఇంత హైట్కి ఎంత అంతే పడుతుంది, పొట్టి పడుతుంది. చూడండి భుజాల కాడికే ఉంది ఈ అమ్మాయి. ఇక చూడండి అబ్బా, మీరు చూడండి. ఇగో ఇక ఇది పరిస్థితి. కరెక్ట్ భుజాలు ఇగో షోల్డర్స్ కాడికి ఉంది. ఇప్పుడు నేను కాళ్ళు పైకి లేవు. ఇది అబ్బా మొత్తానికైతే ఇదే అనుకుందాం చెప్దామని చెప్పేసి అనుకున్నా. ప్లీజ్ దయచేసి బ్యాడ్ కామెంట్లు పెట్టుకోకండి. వాళ్ళ గురించి మేము కూడా ఆపేసినాం, మీరు కూడా మా గురించి ఆపేయటం మంచిది.
అందరు బాగుండి అందరిలో మనోళ్ళు మనస్ఫూర్తి కోరుకుంటున్నా. రూతుని అయితే హాస్పిటల్ తీసుకెళ్ళాలని అయితే ఫిక్స్ అయిన ఈరోజు. ఆ పని కూడా చూపిస్తాం, ఓకేనా. ముందుగా అయితే గోడకి ఒకటి వాల్ పేపర్ వేయాలి. వాల్ పేపర్ వచ్చింది కొత్తది. వాల్ పేపర్ వేసి మీకు చూపిస్తా, చూడండి ఎలా ఉంటుందో. వాల్ పేపర్ వేద్దాం అనగానే రూతు మొత్తం కిచెన్ మొత్తం సాఫ్ చేస్తుంది. అబ్బా ఇక్కడ చేస్తుందో మొత్తం ఆయిల్ మార్కులు మస్తు పడ్డాయి చూడండి. ఆయిల్ మార్కులు ఎట్లా పడ్డాయంట అవి మొత్తం ఆ ఫ్లవర్స్ మట్టికి ఆ 1 ఆ 2 ఆ 2 ఫ్లవర్స్ మట్టికి నేను వేసా. మనం వేసిన ఫ్లవర్స్ మస్తు ఉంటాయి.